హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్, రేవంత్ రెడ్డి గారికి హరీష్ రావు గారు టార్గెట్ అయిపోయారు అన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. సార్, అంటే ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డి గారు ఎక్కువగా చూస్తే హరీష్ రావు గారి పైన ఫోకస్ చేస్తున్నారు. ఆయన పైన ప్రెస్ మీట్లలో విమర్శలు చేయడం చూస్తున్నాం. సార్, అంటే మొన్నటి వరకు కూడా కేసీఆర్ గారిని ఎక్కువగా కేటీఆర్ గారిని వీళ్ళిద్దరిని టార్గెట్ చేస్తూ మాట్లాడిన ఆయన సడన్ గా హరీష్ రావు గారి పైన తన ఫోకస్ అంతా పెట్టడంతో సో ఒక డౌట్ అయితే వచ్చింది అందరిలో, ఎందుకు హరీష్ రావు గారిని టార్గెట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి. మీ ఒపీనియన్ సార్ దీనిపైన? అంటే ఇక్కడ బీఆర్ఎస్లో మిగిలింది హరీష్ రావే. అంటే మనం మాట్లాడితే క్రెడిబిలిటీ ఉంటే ఆ మాటల్ని ప్రజలు పట్టించుకుంటారు. ఆ క్రెడిబిలిటీ లేకపోతే కేసీఆర్ మాట్లాడినా ఒకటే, కేటీఆర్ మాట్లాడిన మాటలు ఒకటే. ఇక్కడ మొత్తం ఈ ముగ్గురులో కవిత లేనే లేదు. కవిత భర్త ఉన్నాడంటే అండర్ గ్రౌండ్లో ఉంటాడు. ఆయన కనిపించకుండా పెద్ద పెద్ద స్కాములకి రథసారథి కనుక ఆయన తీసుకురావద్దు, బయట పబ్లిక్ వచ్చి మాట్లాడు. ఇక్కడ మనకి మాట్లాడగలిగే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే, జనంలో విశ్వసనీయత ఎవరికైనా ఉందంటే అది ప్రస్తుతానికి హరీష్ రావుకే ఉంది. కేటీఆర్కి తెలివితేటలు ఉన్నాయి కానీ తెలివితేటలు కాదు ఇక్కడ ప్రధానం. ఆ తెలివితేటలు ఉన్నాయని ప్రజలను నమ్మించడం. ఈ కేటీఆర్కి ఏంటంటే ఉద్యమంలో నుంచి రాలేదు గనక, ఆ కష్టాలు తెలియవు గనక, నువ్వు కష్టపడి ఇల్లు కట్టించావు, అది నీకు తెలుస్తుంది కష్టం. ఇంకోరు వస్తారు, ఇది బాగాలేదు మార్చే అంటాడు, ఇది బాగాలేదు మార్చే అంటాడు, ఆ పనివాడు మంచోడు కాదంటాడు. వాడి ఇష్టం, వాడి కష్టం తెలియదు కదా. నువ్వు కష్టపడి నిర్మించుకున్నటువంటి తెలంగాణ సౌధాన్ని సక్రమంగా ఉపయోగించుకోలేదు కవిత, కేటీఆర్. కేటీఆర్ అంటే కేసీఆర్ వీళ్ళకి చాలా ప్రయారిటీ ఇచ్చి పొరపాటు చేశాడు. ప్రయారిటీ ఇవ్వకపోతే వాళ్ళు ఊరుకోరు, కన్నబిడ్డలు. అందువల్ల కేటీఆర్ కూడా ఆవేశం, అహంకారం కొంత దెబ్బతీసింది. జనంలో వీళ్ళకి ఆవేశం, అహంకారం ఎక్కువగా ఉన్నాయనే టాక్ వచ్చిందంటే వాళ్ళ వైపు చూడరు. ఈ బీఆర్ఎస్లో ఉన్నటువంటి గుసగుసలు విన్న తర్వాత కేసీఆర్ కూడా హరీష్ రావుని వర్కింగ్ ప్రెసిడెంట్గా చేద్దామన్నటువంటి 100కి 100 కూడా ఇష్టం ఉంది. దాన్ని నేను తట్టుకోలేడు. సరే నువ్వు చేసుకొని నేను రాజీనామా చేస్తా అన్నాడు. కుటుంబంలో చూసారా, కుటుంబ కలహాలు బయటికి చెప్పుకోలేకపోయినా కూడా చాలా మనోవ్యధకి గురి చేస్తాయి. అంటే ఒరిజినల్గా రేవంత్ రెడ్డి, హరీష్ రావు ఇద్దరు కూడా మంచి స్నేహితులు. ఎందుకంటే రేవంత్ రెడ్డికి ఏదైనా ఆపద వచ్చినట్టయితే ముందుగా చెప్పుకునేది హరీష్ రావుకే. కనుక అంత ఇద్దరు మిత్రులైన వాళ్ళు ఈరోజు ఒకరి మీద ఒకరు కత్తులు దూసుకుంటున్నారంటే అధికారం, రాజకీయ లబ్ధి, ఈ రెండు ప్రధాన పాత్రలు వహిస్తాయి. ఇప్పుడు రాజకీయ లబ్ధి కావాలంటే ఎవరో ఒకరు వర్కింగ్ ప్రెసిడెంట్ కావాలి. అధికారం వీళ్ళకి చేతికి ఎలాగా చిక్కింది, మరో 5 సంవత్సరాల పాటు అధికారం వచ్చే ప్రసక్తే లేదు. కేసీఆర్ 6 నెలల్లో పడిపోతుందని చెప్పాడు కానీ అంత పడిపోతే వాళ్ళు ఆ పార్టీ ఎందుకు, ఒక నేషనల్ జాతీయ పార్టీ తాలూకు అంటే ఆ పోకడ వేరేగా ఉంటుంది. అవసరమైతే దేనికైనా తెగిస్తారు, వాళ్ళు పార్టీని నిలబెట్టుకుంటారు. అందువలన ఇటువంటి కొంచెం తొందరపాటు మాటలు బీఆర్ఎస్లో ఎక్కువ కనిపిస్తున్నాయి. 6 నెలల్లో పడిపోతారు, రేవంత్ రెడ్డికి ఏమీ లేదు, రేవంత్ రెడ్డి పక్కకు లాగేస్తారు, ఇట్లాంటి ప్రోపగండాలు చేసుకుంటూ వెళ్తున్నారు అన్నమాట. కానీ ఇవన్నీ ఎప్పుడైతే అన్న మాటలు కాకుండా పోతాయో వాళ్ళు నలుగురిలో పలసనైపోతారు అన్నమాట. ఊరికే ఊహాగానాలు చెప్తాడు రా, అంతేగాని ఈ పడైనా చేసేనా అనుకుంటారన్నమాట. అందుకు ఇప్పుడు ఏంటంటే రేవంత్ రెడ్డి కొంచెం రాజకీయ చతురుడే. ఎందుకంటే రేవంత్ రెడ్డి తగ్గగలడు, నెగ్గగలడు. అందుకనే మా గురువు అని చెప్పుకుంటున్నటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మీదే కత్తి దూశాడు. విజయము వీర స్వర్గము అంటారు కదా, నిన్ను ఓడించానా నా పేరు ఉంటుంది,
ఓడిపోయిన అంత గొప్పవాడి చేతిలో ఓడిపోయినని పేరు ఉంటుంది, రెండు నాకే పేరు ఉంటుందని ఆలోచించదగ్గ రాజకీయ సమర్థుడు మాట. కనుక భక్తు రాజకీయం నడిపిస్తున్నాడు. ఈరోజు హరీష్ రావు మీద ఆయన కోపం కాదు, ఉన్న వాళ్ళలో నాయకుడు ఎవరున్నారు, ఆ నాయకుడు హరీష్ రావు అన్నమాట. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు రైతు బంధు ప్రకటించమని చెప్పాడు, ఆగస్టు 15లోగా ప్రకటించకపోయినట్టయితే ముందే నేను రాజీనామా చేస్తాను, నువ్వు రాజీనామా చేస్తావని సవాలు విసిరాడు. సవాలు విసిరి అందరికంటే ముందు హరీష్ రావు వెళ్ళిపోయి ఇదిగో నా రాజీనామా పత్రం అన్నాడు అన్నమాట. ఏమీ లేదు కదా, ఇంకా నీ సవాల్ని నేను స్వీకరించానా లేదా చూడకుండా రాజీనామా చేసి నన్ను చేయమంటే ఎలా చేసేస్తాను, సరే ఆగస్టు 15లోగా రైతు బంధు ఆ పథకాన్ని ఇవ్వలేకపోతే తప్పకుండా నాకు కూడా కొంచెం ఆత్మాభిమానం ఉందని చెప్పేసి ఊరుకున్నాడు. ఇప్పుడు రైతు బంధు కార్యక్రమంలో అంటే వాళ్ళు ఊహించిన ప్రకారంగా డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు. రెండోది ఏమిటంటే ఈ ప్రయత్నం చేయడంలో రేవంత్ రెడ్డి చాలా కష్టాలు పడ్డాడు, చాలా బ్యాంకులను కూడా అప్పడిగాడు. ఎంత కష్టపడినప్పుడు కూడా కొంచెం స్క్రూటినైజ్ చేశాడు. అసలు ఒరిజినల్ రైతులు ఎంతమంది, లేకపోతే రైతు పేరు చెప్పి తీసుకుంటున్నారా, ఎకరాల పేరు చెప్పి తీసుకుంటున్నారా, దాని మీద సర్టిఫికేట్స్ అవి ఉండాలి కదా. కన్సెంట్ ఆర్ఓ విఆర్ఓ వీళ్ళందరూ సంతకం, ఎంఆర్ఓ అంత సంతకాలు ఉండమాట. అవి రెడీమేడ్ సంతకాలు ఉన్నాయి మార్కెట్లో. అది పిటి మీరు వెళ్ళిపోయి 10 ఎకరాలు ఉందని చెప్పేసి ఆదిత్య అని చెప్పేసి ఆ మొత్తం అన్ని సంతకాలతో ఫామ్ తయారైపోతుంది. మీ పేరు, మీ వయసు, మీ తల్లి పేరు నింపడమే, ఆధార్ కార్డు వేయడం, మీ అకౌంట్ నెంబర్ వేయడం, మీ అకౌంట్లో పడిపోతాయన్నమాట. అది మన వ్యవస్థ, దిక్కుమాల వ్యవస్థ. అంటే వెనక ముందు రీచెక్లు చెక్కులు లాంటివి ఏమి లేకుండా, అంటే చెక్కింగ్ అన్నమాట. వాట్ ఐ మీన్ అంటే సూపర్ చెక్ ఒకసారి చెయ్యాలి కదా, ఇవన్నీ కరెక్టా ఫేక్ అన్నది. అది లేకుండా డబ్బు ఇచ్చేశారు. మేము అలా చేయం, నిజమైనటువంటి పేద రైతుకే మేము ఇస్తామని చెప్పేసి స్క్రూటినైజ్ చేస్తున్నారు. చేసిన తర్వాత ఇస్తారు, కొంతమందికి ఇస్తారనేటువంటి విశ్వాసం నాకు ఉంది. మీరు అడిగిన ప్రశ్న సమాధానం ఏంటంటే బీఆర్ఎస్లో ఉన్నవాడు హరీష్ రావు ఒక్కడే కనుక ఆయన్ని కూడా డామినేట్ చేసి, ఆయన్ని కూడా బుల్డోజ్ చేసి, ఆయన కూడా ప్రజల్లో చురకం చేసినట్టు వీళ్ళు పోటీ ఉండదు. వచ్చే ఎలక్షన్లో మీకు బీఆర్ఎస్ ఉండదు. వచ్చే ఎలక్షన్లో తీవ్రమైన పోటీ బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీల మధ్య ఉంటుంది. బీజేపీ గెలుస్తుందనేటువంటి నమ్మకం. సార్ అలాగే కేటీఆర్ గారు ఇప్పుడు ప్రజెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు కదా బీఆర్ఎస్ పార్టీ. కేటీఆర్ గారిని కాకుండా హరీష్ రావు గారిని ఆ ప్లేస్లో పెట్టాలన్న ఒక ప్రతిపాదన కూడా రావడం మనం చూస్తున్నాం సార్. సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతుంది. మరి అది అయ్యే అవకాశం ఉందంటారా? కేటీఆర్ గారిని తీసేసి హరీష్ రావు గారిని పెట్టే అవకాశం ఉంది? లేదు, అదే కదా గొడవ. ఇప్పుడు ధృతరాష్ట్రుడు ఎందుకు ఫెయిల్ అయిపోయాడండి? పుత్రాభిమానం, అంటే పుత్రుడి మీద ఉన్నటువంటి మమకారం కొద్దీ నిజంగా గుడ్డివాడైనా బుద్ధికి కూడా గుడ్డ కట్టేశాడు, అంటే జ్ఞానానికి కూడా గుడ్డ కట్టేశాడు. అందువలన తప్పదు, రాజుని కేటీఆర్నే చేయాలి, అప్పుడు హరీష్ రావు తప్పుకోవాలి, అప్పుడు పార్టీ పూర్తిగా నిర్వీర్యం అయిపోతుంది, ఇలా పార్టీ అంతరించిపోతుంది. ఇప్పుడు మాటకి విశ్వసనీయత ఉండాలండి. ఈరోజు పవన్ కళ్యాణ్ ఇంత రోరింగ్ రెస్పాన్స్ రావడానికి కారణం ఏంటంటే ఇప్పటి వరకు తన డబ్బు ఖర్చు పెట్టాడు, ఆ మాటకు విశ్వసనీయత వచ్చింది, దాన్ని కాపాడుకుంటే దేశానికే రాజవుతాడు. ఆ మాట ఏమైనా చెప్పి 10 మాటలు చెప్పాడు అనుకోండి, పిఠాపురంలో ఏవైతే ప్రామిస్ చేశాడో ఆ ప్రామిసులు 1 సంవత్సరంలోగా నెరవేర్చుకోకపోయినట్టయితే మళ్ళీ అందరిలో ఈయన ఒకడవుతాడనమాట. ఈయన కారు ఒకటే వెళ్ళవలసిన అవసరం ఉంటుంది, ఈయనకి ఎవరు రారు. అది ప్రజల్లో ఉన్న రెస్పాన్స్, ప్రజల్లో ఉన్న ప్రేమాభిమానాలు బట్టి ఉంటాయి. అలాగనుకుంటే హరీష్ రావుకి బాగా ఉన్నాయి, ప్రజల్ని కన్విన్స్ చేయగలడు, ప్రజల్ని ఏమైనా చేయగలడు. ఒక అంతకుముందు 3/4 మెజారిటీ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా హరీష్ రావుతో ఉండేవారు. ఈరోజు హాఫ్ ఆఫ్ ది మెజారిటీ 50% ఇంకా ఎమ్మెల్యేలు హరీష్ రావు చేతులు, హరీష్ రావు ఏమి చెప్తే చేసేటువంటి స్థితిలో ఉన్నారు. అందువల్ల ఇది ఇలాగే సాగుతుంది మాట. హరీష్ రావుకి ప్రెసిడెంట్ ఇస్తే నాకేముంది, నేను ఇండియాలో ఎందుకు ఉండాలి, నేను మళ్ళీ అమెరికా పోతానంటాడు. ఈ కుల అంటే వాళ్ళ ఇంటిలోని పోరు ఇంత కాదయ్యా అనేటువంటి విధంగా వాళ్ళ ఆ గొడవలు సర్దుమనితే కానీ రాజకీయంగా
ఒక అడుగు ముందుకు పడదు. అలాగే హరీష్ రావు గారు సార్ బీజేపీలోకి షిఫ్ట్ అవబోతున్నా అంటూ కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి సార్. హరీష్ రావు బీజేపీలోకి కాదు నాయన, కాంగ్రెస్ పార్టీలోకి షిఫ్ట్ అయినా సరే అలాగే రెడ్ కార్పెట్ ఇచ్చి ఈరోజు తీసుకుంటారు. ఆయనకున్న గుడ్ విల్ అది. అందువల్ల హరీష్ రావు షిఫ్ట్ అవ్వడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. హరీష్ రావు షిఫ్ట్ అయినట్టయితే ఇక్కడ తెలంగాణ పార్టీ భూస్థాపితం అయిపోతుంది. అందువల్ల అందరి మీద బ్యాడ్ మార్కుడే కదా. కేసీఆర్ అవినీతి ఆయనే చెప్పుకున్నాడు. అంటే మొత్తం ఇండియాలో ఉన్నటువంటి